Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నానో తెలుసా? ఓవర్ నైట్లో స్టార్ అయిన ఒక అమ్మాయి ఇంటి దగ్గర అయితే నేను ఉన్నాను. టాలెంట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భంలో మన టాలెంట్తో మనం చేసే వీడియోలు చాలా వైరల్ అవుతాయి. సో February 14th రోజు విశాఖ థియేటర్లో ఒక అమ్మాయి వేసిన డ్యాన్స్కి నెట్టింట్లో చాలా వైరల్గా మారింది ఆ వీడియో. ఆ అమ్మాయి పేరు మౌనిక. సో ప్రజెంట్ అయితే నేను ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాను. సో ఆ అమ్మాయికి నేను ఇప్పుడు వస్తున్నాను కూడా ఆ అమ్మాయికి నేను చెప్పలేదు. సో చాలా కష్టపడి ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ అమ్మాయి ఇంటికి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి ఈ ఇంట్లో అయితే ఉంటుందంట. ఒకసారి మనం తనుకూడదాం, అమ్మాయి ఇంట్లో ఉందో లేదో కూడా మనం కూడా ఒకసారి చూసి అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేద్దాం. అసలు అమ్మాయి ఎలా చేయగలిగింది డ్యాన్స్, ఇంత వైరల్గా వీడియో ఇంత వైరల్ అవుతుందని ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఆ అమ్మాయిని అడిగి అమ్మాయి మాటలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే అమ్మాయి ఇంట్లో చూస్తాను. సో అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉందో లేదో తెలియట్లేదు. డోర్ కొట్టాను. అమ్మాయి ఇప్పుడు ఓపెన్ చేస్తుందో లేదో తెలియదు. నా ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది అడిగేసి నేను రావడం జరిగింది. హాయ్, గుర్తుపడ్డారా? అంటే మీ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. అది చూసి చాలా కష్టపడి మీ యొక్క ఇంటి అడ్రస్ కనుక్కొని నేను ఇది రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో షాక్ లో ఉన్నాను నేను. ఏంటి? అవునా? అంటే మీ వీడియో చాలా వైరల్ గా మారింది కదా, సో వైరల్ అయిందని చెప్పేసి మేము కూడా మీ ఇంటికి రావడం జరిగింది. మిమ్మల్ని కొంచెం చక్కచక్క కొన్ని ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు రెడీయా? అంటే చెప్పకుండా వచ్చాను నేను అనుకోకూడదు. February 14th రోజు అంటే లవర్స్ డే రోజు రిలీజ్ సినిమా అయినటువంటి ఓయ్ సినిమాలో విశాఖ థియేటర్లో మన ఒక అమ్మాయి అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. ఆ వీడియో చాలా వైరల్గా మారింది. ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నాం, మౌనిక గారు. సో ఆ అమ్మాయి కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఆ అమ్మాయితో మాట్లాడి అసలు ఈ డ్యాన్స్ ఎలా చేశారు, అసలు వేయాల్సిందన్న అలాంటి విషయాలు అమ్మాయితో మనం మాట్లాడి తెలుసుకున్నాం. హాయ్ అండి. ఇందాక ఏమనుకోకుండా చెప్పకుండా ఓవర్ నైట్ లో మీరు ఇలా ఫేమస్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? షాక్ లో ఉన్నాను నేనైతే, ఇంకా షాక్ లోనే ఉన్నాను అసలు. అంటే ఒక్క సాంగ్ వల్ల కదా, సో అంతా మారిపోయింది నైట్ కి. సో అదేనమాట, అసలు షాకింగ్ గా అనిపిస్తుంది నాకే. చాలా అన్ని ట్రోల్స్ చేశారు, వీడియోస్, కమెంట్స్ అన్ని చూసాను కదా. సో అంతే. అసలు అక్కడ ట్రెడిషనల్ లుక్ లో థియేటర్స్ లో డాన్స్ చేయడం, చాలా హెవీ అయిన డ్రెస్సెస్, శారీస్, ఆ శారీలో డాన్స్ చేయడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆ డాన్స్లు, ఆ సింగిల్ మిమ్మల్ని చూసి చాలా మంది మమ్మల్ని చూసి అందరూ కూడా ఫోన్స్ పెట్టేసి వీడియోస్ తీసేసి హల్చల్ చేశారు. అసలు కొంచెం కూడా మీరు భయపడలేదు, మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి హీరోయిన్ లాగా మీరు డాన్స్ చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంత ఇన్వాల్వ్ అయిపోయారు మీరు స్క్రీన్ మీద. ఎలా అనిపిస్తుంది అసలు February 14th రోజు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. అంటే సారీ అంటే నేను ఒక టీచర్ని మన నేవీ స్కూల్లో. ఆ రోజు సరస్వతీదేవి పూజ ఉంది, అయితే సారీ వేసుకున్నాను. సో అక్కడికి వెళ్ళడం, సాంగ్స్ రావడం, డాన్స్ చేయడం అంతా టక్కమని చేసేసారు అంతా కూడా. సో అది అంటే ఆ రోజు ఫ్రెండ్స్తో వెళ్ళి అలా చేయాలని? ఫ్రెండ్స్తో కాదు, చెల్లి వచ్చింది, చెల్లి నేను వెళ్ళాం అంతే. చెల్లి కూడా వేసింది, బట్ అది రాలేదంతే, బయటికి రాలేదు. వెనక అక్కడ వేసింది, నేను ముందే వేసాను. సో అందుకని అలా అయిపోయింది అనమాట. అసలు బేసిక్ గా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏ చిన్న వీడియో చేసినా చాలా బాగా వైరల్ అవుతుంది. అది మనం చూసింది ఇన్స్టాగ్రామ్ కావాలి, ఏ యాప్స్ లో చూసినా సరే బాగా ఫేమస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇలా డాన్స్ చేయడం, సాంగ్ పాడడం, రీల్స్ చేయడం చేస్తూ ఉంటే ఫేమస్ అవుతారు. మీరు కూడా ఫేమస్ అయ్యారు కదా ఇంటర్వ్యూ చేసి. అది అంటే మీరు కూడా ఇలా ఫేమస్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? తక్కువ టైంలో నేను అంత ఫేమస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే, అనుకోలేదు కూడా అసలు. అనుకోలేదు సాంగ్ కి అలా జరిగింది అనమాట. అవును, అనుకోలేదు సాంగ్ కి అలా జరిగింది. అసలు మీరు నేచురల్ గానే డాన్సరా డాన్స్ టీచర్, కూచిపూడి డాన్స్ టీచర్. కూచిపూడి డాన్స్ టీచర్. సో అది అందుకే అక్కడ ఇంకా
సాంగ్ అది వినగానే అలాగా గెంతుతూ ఉంటాను. సో ఇంకా అది అలాగా అయిపోయింది అంతే. థియేటర్లో అయితే మరీ దారుణంగా అయింది. బట్ ఓకే. ఆఫ్టర్ మీ డాన్స్ వీడియో సినిమాలో అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక సెల్ఫీస్ కోసం ఎవరైనా వచ్చారా? సెల్ఫీస్ కోసం వచ్చారండి. మీకు అప్పుడు అంటే టైం అయిపోతుంది అనమాట. సో ఓకే ఉండండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. సో ఇంకా అంతే ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. వెళ్ళిపోయినా వచ్చారు చాలా మంది వచ్చారు. ఒకసారి మీ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్షన్ అయింది? ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ డే తిట్టారండి కొంచెం. తర్వాత ఫోన్లే ఇంకా మరి అంతే ఏం చేస్తాం అన్నారు. ఇంకా తిట్టారు కానీ ఓకే నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్త అని చెప్పారు. జాగ్రత్త, మీరు చాలా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు కానీ స్టార్టింగ్ డే కొంచెం ట్రోల్ చేశారు, సారీ వేసుకొచ్చింది అమ్మాయి ప్లాన్ అని. సో ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తిట్టారనమాట. ఫస్ట్ మా చెల్లి తిట్టింది నన్ను, చెప్పాను నీకు వేయొద్దని చెప్పి నువ్వే వెళ్ళి గెంతావు అది ఇది అని చెప్పింది అనమాట. తర్వాత ఇప్పుడు మాత్రం బాగుంది, కొంచెం రెస్పెక్ట్ చేస్తున్నారు అందరూ, కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది. సో మీ యొక్క వీడియోస్ అలా చూస్తూనే ఉన్నా, అంటే వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు చూసినా మనకు అలా వస్తూనే ఉన్నాయి. 1 వీక్ అయిపోతుందేమో ఇంకా వస్తూనే ఉన్నాయి. కొలాబ్ చేస్తున్నారు నన్ను. చాలా వీడియోస్ చూసాను అనమాట. 1 వీక్ నుంచి నైట్ అసలు దారుణంగా వచ్చాయి. సినిమాకి తర్వాత ముందొక మౌనిక అంతేనండి అనుకోవచ్చు. లైట్ లోకి వచ్చాను అని అంతలాగా ఫేమ్ వచ్చింది అనమాట సాంగ్ వల్ల. అది అంటే ఒక వీడియోకి ఇప్పటి వరకు మీకు ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారండి? తిప్పుతుంటే అండి స్టార్టింగ్ ముందు 2K ఉండేవారు, ఇప్పుడు 26K. 26K ఒక్క వీడియో వల్ల అసలు 26K అసలు ఇంకా పెరుగుతారేమో కూడా మరి. అంటే ఆ తర్వాత మీ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్స్ అవి ఎలా వచ్చాయండి? మీ కామెంట్స్ నేను చూస్తున్న వరకు డాన్స్ బాగా చేశారు, హీరోయిన్ లెక్క మీరు డాన్స్ చేశారు కానీ అంత శారీస్ తో మీరు అలా డాన్స్ చేయడం వస్తున్నాయి. పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. సో ఓకే, ఏదైనా తీసుకునే బట్టి ఉంటది అంతే. ఇప్పుడు మీరు స్కూల్ టీచర్ గా జాబ్ చేస్తున్నాను. తోటి కొలీగ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ కొలీగ్స్ ఏంటంటే వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్, సో వాళ్ళకి తెలియదు అనమాట. ప్రిన్సిపల్ కూడా సో తెలీదు. తెలుగు టీచర్స్ ఒక ఆమె ఉన్నారు, తెలుగు ఆమె ఏంటంటే నెక్స్ట్ డేనే గబగబా వచ్చి నువ్వే డాన్స్ చేసావు కదా నువ్వే కదా అని చెప్పి ఇంక అక్కడంతా గోల్ చేశారనమాట టీచర్ అని చెప్పి. అంటే February 14th మిమ్మల్ని ఒకరి మీ యొక్క లైఫ్ మారిందని చెప్పచ్చు. అది మాత్రం సెలబ్రేటింగ్ చేసింది. సెలబ్రిటీ అంటే కాదు కానీ ఓకే ఒక చిన్నది ఏదో ఒక వీడియో ఎక్కడ 2K నుంచి 26K అంటే అసలు అది నార్మల్ థింగ్ కాదు కదా. ఒక్క నైట్ లో మొత్తం అంతా మారిపోయింది. చూసి ఎవరైనా సెలబ్రిటీస్ మీకు మెసేజ్ చేయడం కానీ డైరెక్టర్ సార్ చేశారండి. నెక్స్ట్ డే వెన్స్డే అయితే 15th అనుకుంటా, అతనైతే చెప్పి థ్యాంక్ యూ, నువ్వు నీ వల్ల ఇంకా ఈ రిలీజ్ కూడా చాలా బాగా రీచ్ వచ్చింది అని చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా గౌతమ్ సార్ చేశారు, రమ్మని చెప్పారు నన్ను, సిద్ధార్థ్ సార్ని మీట్ అవ్వచ్చు సో రండి అని చెప్పారు. బట్ అవ్వలేదు నాకైతే, సో వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ టైం మాత్రం పక్కా వెళ్ళాలని ఉంది నాకైతే, వెళ్తాను కూడా. లైక్ ఒక డాన్స్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు వెళ్ళింది అంటే అసలు నెక్స్ట్ డే వచ్చింది నాకైతే. పెట్టాను కూడా నేను అది, థ్యాంక్ యూ అని చెప్పి పోస్ట్ చేశాను. దానికి 4M వ్యూస్ వచ్చాయి. 4M వ్యూస్ వచ్చాయి. ఇలా ఒక సినిమా పాటకి నేను డాన్స్ చేస్తాను థియేటర్లో, నాకు నుంచి ఇలా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు మెసేజ్ చేస్తారు. ఎందుకంటే మనం మెసేజ్ చేస్తే ఎవరు కూడా సెలబ్రిటీస్ వరకు మీ వీడియో రీచ్ అయ్యిందంటే ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే ఇది జరిగింది. అస్సలు 1 night లో మీరంతా ఇంతగా అభిమానించి సో అంత రీచ్ అనేది తెచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు వాళ్ళకి చెప్పాలి నేను థ్యాంక్ యూ. ఇంకా రిలీజ్ అంటే ప్రతి
మూవీకి నేను వెళ్తాను. కామన్ అది. మండే టు ఫ్రైడే మనం బిజీ లైఫ్ ఉంటాము, స్ట్రెస్ లైఫ్ ఉంటుంది కదా, ఎక్కడో ఒక చిన్న స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుందని చెప్పి వెళ్ళడం, అక్కడ చేయడం అలాగా. అంటే ఎందుకు రీచ్ వచ్చిందంటే ఫస్ట్ వైజాగ్ అమ్మాయి, వైజాగ్కి రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి, తర్వాత సారీ అది. సో మొత్తం అన్నీ నాకు కలిసి రావడం వల్ల ఇంకా జరిగింది ఇలాగా. మెయిన్గా మీ యొక్క డాన్స్ టాలెంట్ అంటారా? డాన్స్ అది కూడా ఓకే. మీకు నచ్చింది కాబట్టే కదా చూసారు, లేకపోతే అరే ఏంట్రా గెంతుతుంది ఏదేదో అంటారు, రైట్? కామెంట్స్ లో కూడా మంచిగా ఉన్నాయండి. 75% వరకు అంతా పాజిటివ్ గా ఉంది. ఎక్కడో వస్తుంటాయి కదా, తప్పదు అవి. ఇప్పుడు వచ్చి కామెంట్ల కోసం మాట్లాడుతున్నారంటే మీకు బాగా నచ్చిన కామెంట్ అంటే ఆ వీడియోకి మీకు బాగా నచ్చిన కామెంట్ ఎవరిదంటే ఏం చెప్తారు? ఒక నచ్చిన కామెంట్ ఏముంది మీకు బాగా నచ్చిన కామెంటా? హీరోయిన్ కన్నా బాగా చేశారని చెప్తున్నారు చాలా మంది. తర్వాత నాకు సంధ్య దొరికిందిరా అని చెప్పి కామెంట్స్ అవి, సంధ్య దొరికిందిరా అని అంటున్నారు. అవి కూడా బాగున్నాయి కామెంట్స్ లో. ఆఫ్టర్ ఇప్పుడు మీకు డాన్సెస్ అని అయిపోయిన తర్వాత మీరు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీరు బయటకు వెళ్తే గుర్తుపడుతున్నారా? బయట ఉన్న అంతగా ఏం కాదు, కొంచెం కొంచెం గుర్తుపడుతున్నారు. కొంచెం మీ వల్ల ఇప్పుడు ఇంకా గుర్తుపడతారేమో. అంటే మీరు వైరల్ అవ్వడం బట్టి అలా. వైరల్ అని ఏం కాదు, కానీ అదంతా అంతే ఒక షాక్ లా అయిపోయింది అనమాట. అంతా ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇదైతే. మీరు చేస్తుంటారా రెగ్యులర్ గా ఇలా టిక్ టాక్స్ వీడియోస్ కానీ రీల్స్ కానీ? టిక్ టాక్స్ అంటే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏమంటున్నారంటే మీరు ఫేమస్ అయ్యాక రీల్స్ చేయట్లేదు ఎందుకు అంటే, మండే టు ఫ్రైడే వరకు నేను బిజీగా ఉంటాను అనమాట. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అవ్వదండి. 9 to 1 జాబ్ చేస్తాను, 9 వరకు క్లాసెస్ చెప్తాను, డాన్స్ క్లాసెస్. సో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అలాగా పని ఉంటూనే ఉంటుంది. సాటర్డే సండే కొంచెం ఖాళీ దొరికితే చేస్తాను అంతే. ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ కదా, అది. ఎస్, అంత కష్టపడి రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు? రీల్స్ ఎక్కువ ఏం చేయను, ఎప్పుడైనా చేస్తాను అంతే. బేసిక్గా మీరు డాన్సర్, డాన్స్ టీచర్, డాన్సర్. ఎస్. సో ఇంకా అలాగా ఇప్పుడు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చేశాను కదా, స్టేజెస్ మీద సీఎం గారి దగ్గర చాలా చేశాను. అంతమందిలో చేయడం అంటే నాకు అలవాటు అయిపోయింది. భయం పెద్దగా ఉండదు కదా చిన్నప్పటి నుంచి. ఫ్రమ్ 4th standard నుంచి అలా 15 years అవుతుందేమో చేసి చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది నాకు. మీకు ఎలా ఇప్పుడు వచ్చింది అన్నమాట, అలా అన్నమాట. భయం అయితే ఏం అయ్యలేదు. సో అంతే, సాంగ్ వచ్చిందా ఒక పర్సన్ చూస్తారంటే మా మిగతా డాన్స్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది, ఆబ్వియస్లీ భయపడతారు. నేను రీల్స్ లో చూసాను చాలా మంది అందరూ క్లాప్స్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్ అని. సినిమా రన్ అవుతుంది సార్, సినిమా కూడా ఆపేసి ఇలా మొత్తంగా నా వైపు తిరిగారు. నేను కూడా అది చూసాను. భయం లేదు అంతలాగా అభిమానిస్తున్నప్పుడు ఇంకెందుకు భయం వస్తుంది నాకు, అంతే కదా. బాగా అనిపించింది అక్కడ కూడా, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అసలు ఫస్ట్ డే మాత్రం ట్రోల్ చేశారండి. సారీ వేసుకుంది, ప్రీ ప్లాన్డ్, ప్రాక్టీస్ చేసింది. అసలు స్టార్టింగ్ డే ఫుల్గా ట్రోల్ చేశారనమాట. అలాగా నా ఫ్రెండ్స్ కాల్ చేశారు నాకు, ట్విట్టర్లో వస్తుంది, ఇలా వస్తుంది, అది ఇది అని చెప్పి. తర్వాత ఇంకా అలాగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఫేస్బుక్లో వచ్చిందంట, ట్విట్టర్ వచ్చింది, యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, స్టోరీస్ చెప్పారు నా కోసం. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు స్టార్టింగ్ డే బాధపడ్డాను, అయ్యో నేను కూడా అలా కామ్గా ఉంటే బాగుండేదేమో, అసలు ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి. తర్వాత ఇప్పుడు ఓకే, ఫేమస్ అయ్యేవాళ్ళు కాదు అంటే ట్రెండ్ అనేది మార్చేసాను అనుకుంటాను నేనైతే. రిలీజ్లో కూడా ఇలాగా చెయ్యొచ్చు, డాన్స్ చేయొచ్చు అని చెప్పేసి. బేసిక్గా సినిమాకి రిలీజ్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ డాన్స్ తో సినిమా కొంచెం హైప్ వచ్చిందని మనం చెప్పగలం. అవునండి, ఎస్. డైరెక్టర్ సార్ కూడా చెప్పారు నాకు, అది నీ వల్ల కొంచెం
రీచ్ ఎక్కువ వచ్చిందమ్మా అని చెప్పి. మరి కలవాలనుకోలేదా మరి డైరెక్టర్ కలవాలనుకున్నానండి, కానీ అప్పటికప్పుడు ఎలా వెళ్తాను? వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది కదా. సో ఓకే, నెక్స్ట్ టైం రాసుంటే తప్పకుండా జరుగుతుంది. రాసింటే తప్పకుండా. అంటే మౌనిక గారికి ఒక ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఎవరు చెప్తారు? ఎవరి కోసం చెప్తారు? ఫేవరెట్ అంటూ ఎవరు లేరు, అందరూ ఇష్టమే నాకు. అందరూ ఇష్టమే. ఫేవరెట్ హీరోయిన్స్ కానీ ఎవరైనా? హీరోయిన్స్ గారిలో అయితే సాయి పల్లవి గారు అంటే ఇష్టం బాగా. అంటే డాన్స్ అది బాగా చేస్తారు కదా, సో అందుకని ఇష్టం ఉంటుంది. మౌనిక గారికి ఫ్యూచర్ గోల్ అంటే ఏం చెప్తారు? నేను డాన్స్లో మాస్టర్స్ చెయ్యాలనుకుంటున్నాను. సో అదొక గోల్ ఉండిపోయింది అంతే. ఇంకా అన్నీ చేసేసాను లైఫ్లో, అచీవ్ చేస్తానండి. అంటే మీరు ఇప్పుడు సినిమాలోకి వెళ్ళాలని కానీ లేకపోతే అలాంటి ఆలోచన అలాంటివి ఏం లేవండి, లేవు, అస్సలు లేవు. చిన్నప్పటి నుంచి కూడా నాకు లేవు. ఇక్కడే ఉండడమే ఇష్టం నాకు. సినిమాలు అవి లేవు, అసలు థాటే లేదు నాకు, అసలు లేదు, అస్సలు లేదు. వస్తే ఎప్పుడైనా చూడొచ్చు అని చెప్పి. ఎందుకంటే ఒక వీడియోతో మీరు ఫేమస్ అయ్యారు, పక్క మీకు ప్రొడ్యూసర్స్ ఫోన్ చేస్తున్నారు, ఇలా ఇంకొక 2-3 వీడియోస్ ఫేమస్ అయితే డైరెక్ట్ గా మీకు సినిమా వస్తాయి. అది ఎందుకని వచ్చినప్పుడు చూడొచ్చు. ఇప్పుడు అయితే ఏం లేవు, అసలు లేవు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అప్డేటెడ్ రీల్స్ కానీ ఏమైనా అప్లోడ్ చేయడానికి కానీ ఏమైనా? నెక్స్ట్ రీ రిలీజ్ లో చెప్తాను, చూద్దాం అప్పుడు ఏమొస్తుందో. నెక్స్ట్ రీ రిలీజ్ లో డార్లింగ్ అనుకుంటున్నారు, నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. సో బాగుంటుంది ఆ మూవీ కూడా. సో నీవే సాంగ్ కానీ అవి ప్రాక్టీస్ అయితే ఏం కాదండి. ప్రాక్టీస్ అసలు అవసరం లేదు నాకు, చెప్తున్నాను నేను. అదే ప్రాక్టీస్ అవసరం లేదు. స్టోరీ పెడతాను నేను, అప్పుడు వస్తారు వాళ్ళు కూడా. కలిసి చేద్దాం రండి, పోనీ దానికే ఉంది, కలిసి చేద్దాం చక్కగానా చెప్తున్నాను నేను. అదే వస్తే ఓకే, అది చేయొచ్చు మనం కూడా కదా. మీరు కావాలంటే రండి, మనం కూడా చేద్దాం. ఇంకా ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ బిజినెస్ చేస్తారు, ప్రైవేట్ జాబే. మమ్మీ ఇంట్లో లైక్ హోమ్ మేకర్. చెల్లి ఉంది నాకు, ఒక చెల్లి, గీతం కాలేజ్. తన వల్లే ఇదంతా జరిగింది అనమాట. నేనేంటంటే ముందు రోజు తనకి చెప్పాను, రేపు ఇలాగా పూజ ఉందంట ఉండిపోదామంటే, లేదు మనం వెళ్తున్నాం అని, వెళ్ళాలని చెప్పి 5 o'clockకి లేపేసింది నన్ను. రెడీ అవ్వు ఫస్ట్, నువ్వు సారీ వేసేసుకో, వెళ్ళిపోదాం పదా ఇంకని చెప్పి. ఇంకా వెళ్ళాక నా కాలు ఆగలేదు, నిజంగా చెప్తున్నాను. అక్కడ సాంగ్ వినగానే అస్సలు ప్రతి సాంగ్కి నేను చేశాను డాన్స్. కానీ ఒక పాట బాగా ఎక్కువ వైరల్ అయింది. మీ చెల్లికి మరి థ్యాంక్స్ చెప్పారా? అంటే వీడియో తీయలేదు మేమైతే, తీసుకోలేదు, ఎవరో తీసి దాన్ని పెట్టేశారు అంతే. ఫేమస్ చేస్తారండి, ఒక్క నైట్ లో మొత్తం లైఫ్ మార్చేశారు మీరు. అసలు గీతం కాలేజ్ లో మీ సిస్టర్ చదువుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారా మీ సిస్టర్? సెల్ఫీస్ అడుగుతున్నారు, సెల్ఫీ ఇవ్వండి అక్క ప్లీజ్ అక్క అని చెప్పాను అనమాట. అడుగుతున్నాను, నాకైతే సెల్ఫీస్ కోసం మిమ్మల్ని వచ్చి అడుగుతుంటే మీకు ప్రౌడ్గా ఉంది నాకైతే నిజంగానా. అలాగా అంత మందిలో మనకంటూ ఒకటి ఉంటుంది కదా, సో బాగా అనిపిస్తుంది నాకైతే. మౌనిక గారు డాన్స్ బాగా చేస్తారని చెప్పేసి ఆ వీడియో చూస్తే మాకు అర్థమైంది. సో మౌనిక గారు సాంగ్స్ కూడా బాగా పాడతారని మేము అనుకోవచ్చా? లేదండి, సాంగ్స్ మా చూస్తున్న మా వ్యూస్ కోసం అండ్ ఇన్స్టాలో మీరు ఫేమస్ చేసిన వాళ్ళ కోసం ఒక చిన్న సాంగ్ ఏమైనా పాడి మా కోసం ఒక చిన్న సాంగ్ పాడతారా? మీకు నచ్చిన సాంగ్ అంటే ఇదే పాడచ్చు. వైజాగ్లో నిజంగానే తగిలేను తారా, వైజాగు నగరపు చివరన సంవరమే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వావరమే, 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత, తెల్ల చుడిదారు వైట్ చున్నీతో దోచెనా ఎదా, ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారు, ఓయ్ 20 సార్లు కల్లో కాలిసారు, ఓయ్ ఎంటీ గుండె అంతా నిలిచారు, ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగి. థ్యాంక్ యూ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వరకు మౌనిక గారిని అయితే మేమందరం డాన్సర్ గా చూసాం,
ఇప్పుడు సింగర్ కూడా సింగర్ గా చూస్తారు. ఇప్పుడు ఈ వీడియో కూడా ఫుల్ గా వైరల్ అవుతుంది. వైరల్ చేస్తారండి, కంపల్సరీగా చేస్తారు. కూడా ఫుల్ గా వైరల్ అవుతుంది. మౌనిక గారు ఎప్పుడు దాకా మేము డాన్స్ చూస్తాం, డాన్స్ అయితే అదరగొట్టేశారు. ఇప్పుడు సాంగ్ కూడా పాడారు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఆవిడ చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా పాడారు. దీన్ని కూడా ఫేమస్ చేస్తారు. వద్దండి చాలు, ఇంకా థ్యాంక్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగిపోయింది లైఫ్లోని. అనుకోలేదు నేను అసలు అది. నైట్ మీరే నన్ను ఎదుర్కొంటూ వచ్చారంటే ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను నేను. అంటే యాక్చువల్లీ ఈ ఏరియాలో చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్లీ మీకు ఒక డైరెక్టర్ మీకు మెసేజ్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ఏరియాలో ఉంటారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో అలాగే అంచనాగా అలా ఎదుక్కొని వచ్చేసాం అనమాట. మొత్తానికి వచ్చేసాం. ఆ ముందు నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఆలోచించి, అంటే మీ ఇల్లా వేరే వాళ్ళ అది ఆలోచించి చేయడం మొదలైంది. ఎలా తెలిసింది మా ఇల్లని? ఫ్యాన్స్ ఓకే అండి. మీ ఫ్యాన్స్ ఇప్పుడు ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారు, నడిపించారు వాళ్ళందరూ. ఓకే, మీరు డోర్ కొట్టినప్పుడు అనుకున్నా మీరు ఇంట్లో ఉండరా. స్కూల్ నుంచి ఇప్పుడే జస్ట్ వచ్చాను అన్నమాట. సో ఇంకా అది వచ్చాను ఇప్పుడే జస్ట్ అలాగా. అయితే మీరు టోటల్గా ఆ డ్యాన్స్తో ఆ వైరల్ వీడియోతో మీరైతే ఫుల్ హ్యాపీ, ఫుల్ జోష్. ఎస్ హ్యాపీగానే ఉన్నాను. ఫ్రెండ్స్ అండి, స్టార్టింగ్ డే ఎస్ అండి. కానీ మంచి ఫ్రెండ్స్ అండి నా ఫ్రెండ్స్ అందరూ. సంధ్య, రేవంత్, విజయ్ అని చెప్పి కాల్ చేశారు నాకు. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, నెగిటివ్గా ఉంటే పట్టించుకోకపోని, నార్మల్గా అవి ఉంటూ ఉంటాయి, జస్ట్ ఎంజాయ్ చెయ్యి అని చెప్పారు అనమాట. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకైతే. అంటే మంచిగా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా ఎంకరేజ్ చేశారు నాకైతే. ఆ తర్వాత వీడియో బాగా వైరల్ అయ్యింది, మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూసి ఉంటారు. ఏమన్నారండి ఆ వీడియో చూసిన తర్వాత? ఫస్ట్ తిట్టారండి, తర్వాత అలా పోనీలో ఇంకేం చేస్తాం, బాగుంది, చాలా బాగుంది డాన్స్ వీడియో అన్నారు. ఇంకా అలాగా ఫాలోవర్స్ అలా పెరుగుతున్నప్పుడు అలాగా పాజిటివ్ టాక్ వచ్చింది అనమాట. ఎస్, బాగుంది నైస్ అని చెప్పి. ఓకే మేడం, మీరు కూడా మరిన్ని వీడియోస్ చేయాలి, ఇంకా పాపులర్ అవ్వాలి. ఎందుకంటే ఒక డ్యాన్స్తోనే చాలామందిని మీ యొక్క ఫ్యాన్స్ చేసుకున్నారు, మీరు బాగా వైరల్ అయింది ఆ డ్యాన్స్ వీడియో. సో ఇంకా మీరు డ్యాన్స్ వీడియోస్ చేయాలి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్స్ అలాంటి యాప్స్లో కూడా మీరు అప్లోడ్ చేసి ఎంతోమంది మాలాంటి ఫ్యాన్స్ కూడా మీ యొక్క సొంతం చేసుకోండి ఫాలోవర్స్ కింద. ఇంకా మంచి వీడియో ఇంకా పాపులర్ అవ్వాలి, ఇంకా మీరు మంచి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే మేము ఇంకోటి ఏంటంటే, మీరు ఇంటర్వ్యూ అడిగినట్లే కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి మేము చాలా ఉందండి. నేనే థ్యాంక్ యూ చెప్పాలి, వెతుక్కుంటే ఇంతవరకు వచ్చి. థ్యాంక్ యూ అసలు, థ్యాంక్ యూ. మీరు గోల్ కూడా మళ్ళీ బాగా ఇంకా ఎక్కువ స్థాయికి రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్.